సుజిత్ గారు, హాయ్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఒక బ్లాక్ బస్టర్ డెలివరీ చేశారు సార్. ఎలా ఉంది వైబ్? చాలా బాగుంది సార్. అంటే చాలా ఇయర్స్ కదా, ఆల్మోస్ట్ 2014 అనురాజన్ చేసాం. తర్వాత సాహో కూడా చాలామంది నచ్చింది. బట్ ఓకే, కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నింది. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. బట్ టైం మళ్ళీ మనల్ని తీసుకొస్తుంది కదా అన్నట్టు, మనకు ఒక టైం వస్తుంది అన్నట్టు నైట్ ప్రీమియర్స్ నుంచి, అంటే ఇవాళ రిలీజ్ అని మర్చిపోయాను, నిన్న రిలీజ్ అయిపోయినట్టుంది సినిమా. వెరీ హ్యాపీ. అంటే చెప్పలేను. థియేటర్లో మాస్ ఫ్యాన్స్తో చూసారా? లేదు సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఇది అయ్యాక వెళ్దామని. నేను చూడలేదు సినిమా, రాత్రి అంతా ఇంట్లోనే ఉండే, కొంచెం 3-4 days ఫీవరిష్గా ఉండి ఇంకా అలానే ఉండిపోయాను. ఇంకా మా బాయ్స్ అందరు వెళ్ళారు. నైట్ అంతా జెన్యున్గా లైక్ రియాక్షన్స్ అన్ని ఇస్తున్నారు అనమాట. ఇస్తుంటే ఇంకా హ్యాపీనెస్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక మాస్ థియేటర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను సార్. ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలని బయలుదేరదామని. సో ఇది ఇంత అంటే యూజువల్గా మాస్ సినిమా, క్లాస్ సినిమా రెండుగా ఉంటాయి. అవును సార్. ఒక క్లాస్ యాక్షన్ మాస్ సినిమా ఇది. యా, ఒక విధంగా. అవును సార్. అంటే మాస్ కాదంటే మాస్, అవును. బట్ అందులో ఒక చిన్న స్టైలిష్. అవునవును సార్, అదే సార్. అవును, ఆ స్టైల్ అనేది అంటే లైక్ ఫస్ట్ నుంచి కూడా నాకు అదేంటో మరి అది ఉండిపోయింది అనమాట. నాకు ఆ స్టైలిష్గా తీయాలని ఇంటెన్షన్గా నేనేం వెళ్ళాను, దిగను కానీ ఒక స్టైలిష్ సినిమా తీద్దామని దిగను కానీ, బట్ ఎక్కడో తెలియకోకుండా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి నాకు యూజువల్గానే కెమెరా వర్క్, ఎడిటింగ్, ఆ మ్యూజిక్ ఉండడం అవన్నీ చాలా ఇష్టం అనమాట జెన్యున్గానే. సో అక్కడ నుంచి డెవలప్ అయింది అనుకుంటా నాకు తెలిసి ఇదంతా. దానికి తోడు మళ్ళీ లాస్ట్ మూవీలో వచ్చిన కొన్ని డ్రాబ్యాక్స్, ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని కొంచెం ఒక ఫ్యామిలీ డ్రామా ఉండాలి అని, ఒక డ్రామా యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్టైల్ పనికిరాదు కాబట్టి కొంచెం లైట్గా ఆ మాస్ ఇద్దామని. అంటే నాకు మాస్ అంటే చాలా ఇష్టం. ఓకే సార్, లైక్ నేను వచ్చింది అనంతపూర్ నుంచి. స్టైలిష్ మాస్. యా, అంతే సార్. సో అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వీ వెంట హెడ్ అనమాట. బట్ వర్క్ అయింది. అందుకే సడన్గా జనాలు చూస్తూ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఆ మూమెంట్ పికప్ అయింది అనమాట బాగా. సో అందుకని ఒకటి రెండు క్రెడిట్లు అయితే కొట్టేశారు సార్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇంత హై యాక్షన్ రైట్ సార్ సినిమా. అవును సార్, ఇదే. అవును సార్. త్రూ అవుట్ స్టార్టింగ్ కార్డు ఎండ్ కార్డు దాకా. రైట్. మరి రెండోది చాలా లాంగ్ యా గ్యాప్ వచ్చింది. ఆయన జనాలు ఊగిపోయేది. భీమ్లానే కొంతవరకు తీసింది, అవును, బట్ ఇంకా రావాల్సింది రాలా. అవును సార్. సో ఇప్పుడు మీరు దాన్ని ఆ లోటు తీర్చేశారు. ఆ 2 మైల్ స్టోన్స్ అచీవ్ చేశారు. యా సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా తీయాలి, అలాంటి సినిమా తీయాలని కాదు, కానీ జెన్యున్గా నేను సినిమా తీయకపోయినా ఆయనకు ఒక మంచి బ్లాక్ బస్టర్ పడాలని. లైక్ నాట్ ఓన్లీ కళ్యాణ్ సార్, ఇప్పుడు జనరల్గా మనకుండే టాప్ స్టార్స్ అందరు తీసుకున్నా ఒక థియేటర్లో ఫస్ట్ డే ఒక హడావిడి ఉంటే మన అందరి సినిమా వాళ్ళందరికీ ఎంత యూఫోరియా సార్. అది యూజువల్ ఆ డేస్ చూసుకుంటే మనం ఫస్ట్ డే వెళ్ళి సినిమాకి వెళ్ళి చూడడము, ఆ యూఫోరియా జనాలతో అరవడం, అంటే అది ఉంది కదా, అది ఎప్పుడు కూడా మనకి జెన్యున్గానే మనం ఇష్టపడతాం. ఏ సినిమాలో వచ్చిన తర్వాత కొంచెం పార్షల్ అయిపోతాం, మన సినిమాకి ఎక్కువ ఉండాలి, వాళ్ళ సినిమాకి తక్కువ ఉండాలని. ఇంకా నేను పనిచేసే సినిమా అది కళ్యాణ్ గారితో సినిమా, అది యూఫోరియా అనేది మిస్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్గా చేయాలనేది ఒక పెద్ద టాస్కే సార్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ అచీవ్ అయ్యా అనుకుంటున్నా. సో ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంకా 2-3 days అయిన తర్వాత కూడా ఐ విల్ నో దట్ కానీ నిన్న ఇవాళ మాత్రం తగిలింది సార్ యూఫోరియా. అన్ని వాట్సాప్ మెసేజ్ అన్ని క్లియర్ చేసేసుకొని పడుకున్న ముద్దలు లేసి చూస్తే ఒక 650 మెసేజెస్ ఉన్నాయి. అంటే నాకు అది తగిలింది పొద్దున్న మార్నింగ్ లేవగానే. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మీ దాకా వచ్చింది. నా దాకా వచ్చింది అసలు. నిన్నటి వరకు రాత్రి అంతా కూర్చొని సినిమా చూస్తూ చాలా రోజులు టీవీ చూడడం మానేసా. సో నిన్ననే నేను కూర్చొని టీవీ చూస్తూ ఇంట్లో అన్ని సినిమాలు చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అప్పుడు నైట్ అంతా సినిమా ఇట్లాంటి వద్దు సరే అవని నెక్స్ట్ డే అవని ప్రీమియర్స్ అంతా ఓకేలే కానీ ఫస్ట్ డే చూద్దామని ఇవాళ మార్నింగ్ కొంచెం మై పాజిటివ్ ఫీల్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఒక ట్రయాంగిల్, మీరు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. రైట్ సార్. ఈ ట్రయాంగిల్ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్. రైట్ సార్. అవును. అంటే ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఎలా ఉండిందంటే, అంటే నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా కళ్యాణ్ గారితో సినిమా చేద్దాము అనే ఎప్పుడు అది లేకుండే అనమాట. ఎందుకంటే మనం నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది సాగు తర్వాత. ఐ వాంటెడ్ టు మేక్ మూవీ. సో నేను అందుకని వెళ్ళిపోయాను, బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడే ఉండేవాడిని. అక్కడే ఒక మంచి టాప్ హీరోతో సినిమా కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 3-4 months స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ అనమాట. ఫస్ట్ దానయ్య గారు చేశారు, తర్వాత శ్రీకరణ్ గారు చేశారు, ఇలా సినిమా అనుకుంటున్నాము అని. సో అప్పుడు అంటే కళ్యాణ్ గారి సినిమా అంటే అసలు వద్దనుకోలేము. అట్ ద సేమ్ టైం మనకు తెలియదు మనం కరెక్ట్ తీస్తామా లేదా. బయట నుంచి కళ్యాణ్ గారి సినిమా ఎంజాయ్ చేయడం వేరు, మనం వెళ్ళి దిగి దాన్ని ఎంజాయ్ చేయించేలా చేయడం వేరు. వెరీ కాంప్లికేట్ ఉంది అనమాట. సో ఆ టాస్క్ చాలా, ఎందుకు ఇప్పుడు మనకు అంత టాస్క్ అవసరమా, సాగు తర్వాత ఆల్రెడీ కొంచెం అలా ఉన్నాము అని అలా ఉన్నింది. బట్ ఓకే ట్రై చేద్దామని వెళ్ళాను అనమాట. కానీ అప్పుడు ఇది ఓకే అనే టైంలో అక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయినా సినిమా హిందీలో. ఇప్పుడు అది వదిలేసి రావాలి అంటే ఇంకా అది ఇంకా ఇటు అటు ఏదో ఒక చోట పడవల మీద కాలు పెట్టాలి.
సరే ఓకేలే మనం కళ్యాణ్ గారి కన్నా ఏముంది అని చెప్పేసి ఇంకా నేను ఇంకా దుంకేసాను. దుంకిన తర్వాత ఇంకా ఫుల్గా వెళ్ళిపోవడమే సార్. సో అక్కడ త్రివిక్రమ్ గారు ఏంటంటే త్రివిక్రమ్ గారు ఫెల్ట్ దట్ ఇప్పుడు ఈ జనరేషన్కి సుజీత్ లాంటి డైరెక్టర్ కళ్యాణ్ గారికి ఒక ఉండే స్వాగ్కి కరెక్ట్గా పడితే ఎందుకో ఒక మంచి సినిమా ఫస్ట్ నమ్మారు ఆయన, యాక్చువల్లీ బాగా నమ్మారు. సో అప్పుడు కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఓకే కళ్యాణ్ గారు కూడా ఓకే హీ బిలీవ్డ్ ఫస్ట్ అయితే ఓకే తీస్తాడని పక్కన పెట్టి త్రివిక్రమ్ గారు నమ్మారు కదా ఫస్ట్, ఓకే ట్రై చేద్దామని అనిపించింది. ఇంకా అక్కడ కాంబో సెట్ అయిపోయి ఇంకా అసలు మీ పేరు ఆయన దృష్టిలో ఎలా పడింది అన్నది ఎప్పుడైనా అడిగారా? అది ఎలా పడింది అంటే అది తెలియదు, అంటే అడగలేదు సార్ యాక్చువల్గా ఫ్రాంక్గా. బట్ అందరూ ఒకే ఇండస్ట్రీ ఉన్నాం కాబట్టి ఒక జనరల్గా సినిమా ఎలా ఉన్నా లేకపోయినా అతను ఎలాంటి ఎలా తీస్తాడు అని ఒక చిన్న జనాన్ని తెలిసి ఉంటుంది కదా, ఒక అందాజు ఉంటుంది. కాబట్టి ఈ టెక్నికల్ చాలా స్ట్రాంగ్ అనేది మాత్రం బాగా ఉంది ఇండస్ట్రీలో. ఓకే టెక్నికల్ స్ట్రాంగ్, కొంచెం ఫాస్ట్గా తీయగలుగుతాడు. నేను రంరాజన్ మొత్తం 47 days షూట్ చేశాను అనమాట ఫస్ట్ సినిమా. సో ఆ టైం వేస్ట్ చేసుకోకుండా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది థాట్లోనే ఈ సినిమా స్టార్ట్ అయింది సార్. సో అందుకని అలాగా ఆయన నమ్మాడు. వీళ్ళంతా నాకన్నా వాళ్ళు ఎక్కువ నమ్మేవాళ్ళు నన్ను. అది చూసేటప్పుడు భయం వేస్తుంది, సరే వీళ్ళు ఎక్కువ నమ్మేస్తాను కాదు కానీ నమ్ముతున్నారు, మనం దాన్ని నిలబెట్టుకోవాలి అనేది అనమాట. మీరు ఈ త్రివిక్రమ్ గారు ఈ ఫస్ట్ లైన్ ఇదే చెప్పారా, వేరే లైన్ అని చెప్పారా? ఫస్ట్ రీమేక్ ఉంది సార్, యాక్చువల్గా తెలుగు రీమేక్ ఉంది. అది వర్క్ చేసా, ఒక 3-4 months వర్క్ చేసి బౌండ్ స్క్రిప్ట్ చేసేసాను మొత్తం. చేసి టక్ అయిపోయింది. తర్వాత ఎందుకు మళ్ళీ గ్యాప్ వచ్చింది, నేను మళ్ళీ మైత్రి మూవీస్కి మూవ్ అయ్యాను. అక్కడ ఏదో సినిమా ప్లాన్ చేస్తూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ హిందీలో ఓకే వద్దని చెప్పి వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంత మెస్అప్ అయిపోద్దని ఇక్కడ వేరే వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు పిలిచి ఇంకా ఈ రీమేక్ అని వద్దులే ఇంకేమైనా కథ ఉందని అడిగారు అనమాట. దొరికింది ఆపర్చునిటీ కదా ఇంకా అసలు అని అప్పుడు ఈ లైన్ చెప్పా ఇమీడియట్గా. చాలా వేగ్గా ఉంది ఫస్ట్ చెప్పినప్పుడు. తర్వాత లైన్ ఆయనకు నచ్చింది, ఇంకా ఓకే గో హెడ్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంక మనం దాన్ని వర్క్ చేశాను. అంత మొత్తం నా టీం ఉంటారు, 2-3 ఒక 2 ఉంటారు అనమాట. మా కుర్రోళ్ళు తీసుకొని వెంటనే వెళ్ళిపోయి 1 month కూర్చున్నాం, గట్టిగా కూర్చొని ఒక స్క్రిప్ట్ చేసుకొని వచ్చి. లైన్ చెప్పినప్పుడే హీరోషిమా నాగసాకి దగ్గర మొదలు పెట్టారా? యాక్చువల్లీ కాదు, అంత కాంప్లికేట్ చేయలేదు సార్ ఫస్ట్ లైన్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఫస్ట్ జెన్యూన్గా ఈ లైన్ మహాభారతంతో లింక్ చేసి చెప్పా. పాండవులు కౌరవులు మధ్యలో కర్ణుడు అలాగనే స్టార్ట్ చేశాను అనమాట. ఎటు సైడ్ ఉండాలో తెలియని ఒక మధ్యలో ఒక వ్యక్తి తను వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ కౌరవుల దగ్గర పనిచేసే ఒక కౌరవులతో ఉండేవాళ్ళు మళ్ళీ పాండవుల పక్కన నిలబడితే ఎలా ఉంటుంది అనేది ఒక ఫస్ట్ లైన్ ఉందన్నమాట. జెన్యూన్ మనం కూడా వేసుకుంటాం కదా కథ, ఎక్కడ ఏ మీటర్లు వెళ్ళాలని చెప్పేసి. అక్కడ ఓకే ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉందని స్టార్ట్ చేశాను. కానీ తర్వాత నేను డిసైడ్ అయ్యాను మహాభారతం లింక్ ఏం పెట్టకూడదు, మనకు ఎక్కడ ఒకటి ఫస్ట్ ఒక బేస్ పాయింట్ కావాలి కదా సార్. మనకు భారతం రామాయణం కన్నా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏమి ఉండవు కాబట్టి. సో ఐ ఫీల్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ వేసుకొని అది చెప్పాను, నచ్చింది ఆయనకి. దెన్ ఫ్రమ్ దేర్ ఇంకా మనం వేరే రూట్లో వెళ్ళిపోయాం కంప్లీట్గా. మనం ఎప్పుడైనా తప్పు వెళ్ళినప్పుడు ఆ రూట్ డివేట్ అవ్వలేదు సార్. ఆ లైన్ ఫస్ట్ బేస్గా రాసేసుకున్నాను, డివేట్ అవుతున్నప్పుడు ఆ లైన్ చూసుకునేవాడిని అందుకని. అండ్ కొన్నిసార్లు డివేషన్ అయితే మంచి లైన్ వస్తుంది, బెటర్ అవుతుంది. కొన్నిసార్లు ఎట్టలతో తెలియదు. కానీ ఈసారి మాత్రం కాంప్లికేట్ చేయకూడదు అనుకున్నాను సార్. సింపుల్ చెప్దాం కథ, అందరూ కథ లేదు లేకపోతే కథ ఎక్కువ చెప్తున్నాం, ఇవన్నీ పక్కన పెట్టి ఒక జెన్యూన్గా సింపుల్ లైన్ చెప్దామని ఫిక్స్ అయ్యాను సార్ ఫస్ట్ నుంచి. అది ఎందుకని మరి ఇది ఎక్కడ యాడ్ అయింది? ఇది ఈ జపాన్ అంటే లేదు సార్, ఫస్ట్ జపాన్ ఏంటంటే అది ఏంటంటే సార్ ఫస్ట్ నేను నా యూజువల్గా కొంచెం బుక్స్ చదవడం అలా బాగా ఇష్టపడతాను, అందులోనూ యానిమేస్ చూస్తుంటాను అన్ని. బట్ కళ్యాణ్ గారు జెన్యూన్గానే ఇప్పుడు ఆయనకి కొంచెం జాపనీస్ కల్చర్ అంటే బాగా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఎక్కడో ఒకటి ఆయనకి మన జనరల్ వేరే హీరోకి వెళ్ళి ఇప్పుడు జపానీస్ అంటే ఎంతమంది కరెక్ట్ అవుతుందో తెలియదు, కానీ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ ఉంది. అంటే కళ్యాణ్ గారు కొడుకు పేరు కూడా అకిరా కురోసావా డైరెక్టర్ ఇష్టపడి పెట్టారని విన్నా. సో ఐ థాట్ ఓకే జెన్యూన్గా ఆయనకి ఇష్టం. ఆయన చాలా సినిమాల్లో సాంగ్స్లో వాడడము ఐకిడోని అలా మార్షల్ ఆర్ట్స్ వాడడం చూసాను అనమాట. అరే వై కాంట్ బి జస్ట్ లైక్ అసలు దాన్ని ఫుల్ ఫ్లెజ్గా ఎందుకు చేయకూడదు అనేది ఎప్పుడు ఉండింది నాకు. అలా అని చెప్పేసి ఇరికిచ్చానని నేను లేదు, ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉండింది. కానీ ఐ డెంట్ వాంట్ టు షూట్ అండ్ ఆల్ సీన్స్ షూట్ చేయకుండా జస్ట్ ఒక టించిద్దాము అంతే, ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్దాం అనుకుని తప్పితే ఇంత పెడదామని కూడా లేదు. బట్ వన్ స్లైట్గానే ఫస్ట్ పోస్టర్ వదిలినప్పుడు ఓజీకి దాంట్లో నేను పోస్టర్ టైటిల్ ఏం పెట్టలేదు అనమాట, దే కాల్ హిమ్ ఓజీ అని పెట్టేసి ఒక జాపనీస్లో ఐ రోట్ ఇట్ అనమాట. జస్ట్ అది వైరల్ అయిపోయింది సార్ బాగా. ఇంకా వైరల్ అయిపోయి ఇంకా అందరూ ఇంకా జపనీస్లో ఇంకా ఇరికిచ్చేసారు. బట్ అలా అని చెప్పి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం యాడ్ చేయాలని ఇంటెన్షన్ ఎప్పుడు లేదు.
ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అనమాట. బట్ ఐ రోట్ ఎ స్టోరీ ఫర్ సెకండ్ పార్ట్ లాగా. ఇండియన్ రాసినప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ రాసుకోండి, చాలా జెన్యూన్గా ఒక 1 hour ఫ్లాష్ బ్యాక్ రాసుకోండి జపానీస్ది. కానీ అది ఆబ్వియస్లీ ఇందులో ఇండల్ చేయలేకపోయాం అనమాట. సో ఐ థాట్ ఇది ఒక బేస్గా పెట్టుకొని బై గాడ్స్ కేస్ ఏమైనా వర్కౌట్ అవుతే దెన్ ఐల్ సీ ఐ కెన్ డూ దట్ థింగ్ అని ప్లాన్ చేశాను అనమాట. బట్ మీరు ఏదైతే జపనీస్ మాఫియా సమురాయ్ యోధులు రైట్ అదొక్కటి పక్కకి తీసి పెడితే వెరీ ఆర్డినరీ స్టోరీ అన్నట్టారా? ఏమో సార్, అంటే డిపెండ్స్ సార్. అంటే ఇప్పుడు ఎలాగంటే జెన్యూన్గా చూసుకుంటే సార్, ఇప్పుడు స్టోరీస్ ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అంటే నేను ఈ కథ ఎక్కువ చెప్పాలా చెప్పొద్దా అనేది నా ఇంటెన్షన్ లేకుండా సార్. నేను ఈ పర్సనల్గా ఈ సినిమాని ఎలా చూసానంటే ఇట్స్ అబౌట్ ఓజీ సార్, అంతే. ఇప్పుడు ఓజస్ గంభీర్ అనే కుర్రాడు గురించి కథ, అంతే. అతను ఎలా పెరిగాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తను పెంచిన వాళ్ళు ఎవరు, తను ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, తిరిగి ఎలా వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు తను ఎలాగ నిలబడ్డాడు అనేది ఒక క్యారెక్టర్ బేస్గా రాసుకున్నాను అనమాట. ఎక్కువ కాంప్లికేషన్స్ చేయకుండా, వేరే ఏదో పెట్టుకోకుండా, ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఊపిరి పిలిచినా కూడా ఓజీ గురించి మాట్లాడేటట్టే ఒక జెన్యూన్గా క్యారెక్టర్ బేస్ వెళ్ళాను సార్. ఇప్పుడు నేను ఒక పెద్ద కథ చెప్పాలి, లేకపోతే ఈ కథ ఇంతే ఉందా అనేది ఎప్పుడు నేను వరీ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎక్కడో డిబేట్ అయిపోతాను, భయం వేసింది. చాలా ఎక్కువ విషయాలు చెప్పడానికి వెళ్ళి మనకున్న టైం లిమిట్స్లో మనం అనుకునేది సరిగ్గా తీయలేక అది హాఫ్ బేక్డ్ అయిపోయి ఎందుకు ఈ కాంప్లికేషన్స్ అని చెప్పేసి ఐ జస్ట్ మేడ్ ఇట్ సింపుల్ అనమాట. ఇంకా సార్ అదే అనుకున్నా, ఈసారి అయితే వద్దు, ఇంటెన్షనల్గా తీసుకుంటే పూర్తిగా క్యారెక్టర్ బేస్డ్గా జస్ట్ క్యారెక్టర్ బేస్డ్ వెళ్దాం సార్ అనుకున్నాను ఇప్పుడు. సో అలాగే వెళ్ళిపోయాను సార్, అంతే. యూజువల్గా మాఫియా అనేది సార్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ఎక్కడ రిసోర్సెస్ బాగా ఉంటాయి, ఎక్కడ వాళ్ళకి డబ్బు వస్తుంది, అక్కడే కదా ఉంటాయి. అంటే అదే కదా సార్, అంటే లైక్ మాఫియా అనేది ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఒక ఇండియా మీద కావచ్చు, లేకపోతే యూరోప్ మీద కావచ్చు, లేకపోతే ఇంకో కంట్రీ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళకి అక్కడ ఎంత మార్కెట్ ఉన్న దాని మీద ఉంటుంది కదా. అయింది సార్, అంటే బేసికల్గా ఒక ప్యారలల్ గవర్నమెంట్ అనుకుందాం, అంతే అంతే ఇది. బట్ హిరోషిమా నాగసాకి తర్వాత జపాన్ అనేది ఆల్మోస్ట్ యాష్ బూడిదైపోయిన పరిస్థితి. అవును, అక్కడ మాఫియా దేనికి కాన్సన్ట్రేట్ చేసిన పాయింట్ ఉంటుంది కదా. లేదు, బేసికల్గానే యూజువల్గానే చూస్తే అంటే ఇప్పుడు జపాన్లో కూడా ఇప్పుడు సమురాయ్స్ 16th century స్టార్ట్ అయింది, ఎకుజా గ్రూప్ అనే వాళ్ళు 17th century స్టార్ట్ అయ్యారు అనమాట. సో యూజువల్గానే ఎప్పుడు బయట కాన్ఫ్లిక్ట్ లేకపోయినా కూడా ఎకుజాస్ ఉండే గ్యాంగ్స్టర్స్కి అండ్ సమురాయ్స్కి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండిందనమాట జపనీస్ కల్చర్లో. ఫర్దర్గా ఏమైంది అంటే వెళ్తూ సమురాయ్స్ కొంచెం తగ్గిపోయారు అనమాట, తగ్గిపోయి కొంచెం మోడర్న్ కల్చర్ ఆడడం. కానీ ఎకుజా మాత్రం స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయారు చాలా. అండ్ ఎప్పుడైతే జపనీస్ కల్చర్లో హిరోషిమా నాగాసాకి ఇవంతా ఉన్నప్పుడు కూడా మాఫియా గ్రూప్ యూస్ టు బి దేర్. ఇట్ వాస్ మీరు చెప్పిందంతా రీబిల్ట్ అయిన తర్వాత. రీబిల్ట్ అయినప్పుడు అలా లేదు సార్. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు సార్. వాళ్ళు ఏదో అయింది, సడన్గా సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఫ్యాన్స్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకి. సడన్గా వన్ మూవీ పిక్ ఏదో ఒక సినిమా హిట్ వస్తే అందరూ లేచి వస్తారు కదా, ఇవంతా ఎక్కువ 2 రోజులు అనిపిస్తుంది కదా. అది కూడా అంతే. ఎక్కువగా వాళ్ళకి ఎకానమీ దెబ్బతిన్న వల్ల, జపనీస్ గవర్నమెంట్ పడిపోవడం వల్ల ఎకానమీ దెబ్బతినొచ్చు, కానీ దేవర్ ఆల్ దేర్. కానీ అప్పుడు ఆ టైంలో ఏంటంటే గవర్నమెంట్ చాలా వీక్గా ఉంది అనమాట. సో వీక్గా ఉన్నప్పుడు ఈజీ టు ఇన్ఫిల్ట్రేట్, వాళ్ళు వెళ్ళడము, గవర్నమెంట్తో లోపలికి వెళ్ళడము, దే బిల్డ్ దేర్ ఓన్ బేస్ అండ్ దే స్టార్టెడ్ రూలింగ్ లైక్ పీసెస్ ఆఫ్ జపనీస్ కల్చర్. అలాగా ఒక జెన్యూన్, అంటే అది చాలా పెద్ద టాపిక్ అది. బట్ పీపుల్ పిక్డ్ అప్ అనమాట. అప్పుడు చాలా పిక్ చేసుకుని దే డిడ్ ప్యారలల్ గవర్నమెంట్ ఆల్సో. సో అదైతే ఉంది సార్. సో నేను అదే చెప్తున్నా కదా, అది అందుకే ఇలాంటివన్నిటికే నేను ఐ థాట్ ఐ షుడ్ టెల్ మోర్ అబౌట్ దీస్ థింగ్స్. ఈ సినిమాలు చెప్పలేనని ఒక నోవెల్ కూడా మేము ప్లాన్ చేసాం సార్. వెరీ గుడ్. అది ఇవాళే లాంచ్ కూడా చేస్తున్నాము. ఇదేంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది సార్, మొత్తం యానిమే స్టైల్లో మొత్తం పిక్చర్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు షేర్ విత్ ఈ తర్వాత దాంట్లో అసలు ఎవరు గోజీ ఎలా వచ్చాడు జపాన్కి, వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వీళ్ళ నాన్న ఎవరు, సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో రాజ్బీర్ బోస్ ఎట్లయితే ఇండియన్స్ కొంతమంది 300 ఫ్యామిలీస్ని జపాన్ తీసుకెళ్లారు. మన ఇండియన్స్ కూడా చాలా మంది ఫైట్ చేశారు అన్నమాట జపాన్ వార్లో. సో ఆ ఫ్యామిలీస్లో నుంచి ఒక ఆర్మీ అతను తనకు కొడుకు పుడితే అలాగే ఉంది. అంటే ప్రీక్వెల్ ఐ రోట్ స్టోరీ సార్. అంటే దీని ముందు ఆ కథ మీన్స్ మీకు ప్రీక్వెల్ సరిపడా కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ కూడా ఐ డిస్కస్ విత్ కళ్యాణ్ గారు. ఐ టోల్డ్ అనమాట, సార్ చూడండి సార్ అని చెప్పి. సుభాష్ చంద్రబోస్ గారి లాస్ట్ క్రిమేట్ చేసిన యాషెస్ కూడా జపాన్లో ఉంటాయి ఇప్పుడు. సో అప్పుడు నేను ఎప్పుడు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు వెనకలో ఒక చాలా హిస్టరీ ఉంది. అంటే జస్ట్ లైక్ ఏదో మనం జపాన్ అని కాకుండా, కానీ ఒక సినిమాకు లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అది కూడా చెప్తే వీడు అన్ని కిచిడి చేసేసి అన్ని కలిపేసాడు రా అని చెప్పేసి కొన్ని అవాయిడ్ చేశాను, కొన్ని ఇంటెన్షనల్గా, కొన్ని అలా పెట్టాను సార్, అంతే డిఫరెన్స్. సో దాని గురించి ఒక డిఫరెంట్ టాపిక్ అది, మనం యాక్చువల్గా డీప్గా కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఈ సినిమా వరకు మాత్రం అంతే, ఎంత టచ్ చేయాలి అంత టచ్ చేసేసి ఒక గురువుకు శిష్యుడికి మధ్యలో ఉన్నట్టు పెట్టుకొని, గురువు చనిపోతే శిష్యుడు వెళ్ళిపోయి ఇంకో గురువు దగ్గర చేరి
అక్కడ నుంచి వాడు జర్నీ ఎలాగైంది, మాఫియా ఎలాగ వాడు బాంబేకి వెళ్ళాడు అనేది అంతవరకు కథ లిమిటెడ్ సార్ యాక్చువల్గా. త్రివిక్రమ్ గారు అంటే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. రైట్ రైట్. ఆయన రాయలసీమ బ్యాక్డ్రాప్లో తీసినా కూడా ఫ్యామిలీ టచ్ వదలరు. పవన్ కళ్యాణ్ గారు అంటే స్మాల్ ఏజ్ నుంచి టాప్ ఏజ్ దాకా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు మైళ్ళు అందరికీ ఫ్యాన్. ఇలాంటి ఇద్దరితో మీరు జాయిన్ అయ్యి ఎంత బ్లడ్ షెడ్ సినిమా తీయేసే అది ఎట్లా జరిగింది? అది మ్యాజిక్ వెనకాల చాలా సీక్రెట్స్ ఉంటాయి, స్పీస్ అవన్నీ మనం చెప్పకూడదని కాదు. కంపేర్ చేస్తే ఈ సినిమాలో నా ప్రీవియస్ సినిమా కన్నా కొంచెం బెటర్ ఫ్యామిలీ, అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఎమోషన్, ఒక కొడుకు అలా ఉంటాయి. సో ఆ పోర్షన్స్ వీళ్ళకి నచ్చాయి, అంటే ఆ పోర్షన్స్. అండ్ వైలెన్స్ పెట్టాలని ఇంటెన్షన్ ఏం లేదు సార్, అంటే అలాగా ఏదో పెట్టాలనియో లేకపోతే అలాగేం కాదు. కానీ కొంచెం మనము ఆన్ ద ఫ్లోలో మనము కొన్ని అనుకున్నా కూడా కొన్ని చెప్పాం కదా, అంటే ఇలా అనుకుంటున్నాను సరే అన్ని డీటెయిల్గా కాకుండా నేను ఒక మీటర్ అనుకున్నాను, ఆ మీటర్లో వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ కూడా వాళ్ళు ఏం చేయలేదు పాపం. వాళ్ళు ఏంటంటే ఓకే నమ్మారు నన్ను. వాళ్ళకి ఒక ఐడియా ఉందా అసలు మీరు ఎలా చేయబోతున్నారు అన్నది? అనుకుంటా సార్, అవుతుంది అనుకుంటా సార్. మధ్యలో రష్ ఏం చూడలేదు ఎక్కడ? అంటే రష్ అలా ఏం చూడలేదు లేండి, అవేం జరగలేదు. నమ్మేశారు సార్ జెన్యూన్గానే. ఫస్ట్ టీజర్ ఎప్పుడైతే 2 years బ్యాక్ పడిందో, 2 years బ్యాక్ ఫస్ట్ అంటే ఇంకా అప్పుడే ఒక మామూలు మేము ఒక 20 days షూట్ చేసాం అనుకుంటా. చూసిన తర్వాత వాళ్ళు టీజర్ రిలీజ్ చేసాం కదా, ఆ టీజర్ క్రియేట్ ద రైట్ బజ్ అనమాట. ఊపేసింది. మేము అంత అనుకోలేదు, ఏదో సినిమా రిలీజ్ అయినట్టు ఉంది నాకు. అక్కడ వాళ్ళకి ఓకే వీడేదో క్లారిటీతో ఉన్నాడు, వీడు మనం గెలకపోతేనే బెటర్, వాడు చేస్తే చేయని అని చెప్పేసి వదిలేశారు. ఇంకా అక్కడితో వాళ్ళు అంటే ఏమి ఇలా అవుతుంది అలా అవుతుంది అని ఎక్కడ డిస్కషన్ రాలేదు. బట్ చెప్తుంటారు కదా టెక్నీషియన్స్ అంతా, తమన్ గారు లేకపోతే నవీన్ గారు ఇలా వస్తుంది సార్ ఇలా వస్తుంది చెప్తుంటారు, డిస్కషన్ అవుతుంటాయి. అండ్ ఇంకా నేనే ఇంకా కాల్స్ తీసుకున్నాను సార్ ఈ సినిమా వరకు మాత్రం. నేను ఐ టుక్ మై ఓన్ కాల్స్ అనమాట. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ అంతా ఉంది చాలా. బట్ టీజర్ తాలూకా రియాక్షన్ సార్ అబ్నార్మల్ రియాక్షన్ వచ్చింది కదా, అవును. దాని ఇంపాక్ట్ మీ స్టోరీ డెవలప్మెంట్ మీద కానీ యాక్చువల్ అదేం పడలేదు సార్, నెరేషన్ మీద కానీ పిక్చరైజేషన్ మీద కానీ ఏ మేరకు పడింది? లేదు సార్, అది సినిమాలో ఉండే కాంటెంట్ కాబట్టి ఎప్పుడు వరి అవ్వలేదు నేను. కాదు దీన్ని అందుకోవాలి, దీన్ని ఇంకా ఏమైనా చేయాలి. నేను ఏమన్నా టీజర్ ఎక్కితే జనాలకి సినిమా ఎక్కేస్తా అనుకున్నాను సార్. ఇంకా అసలు అనుకుని తీయాలి అనుకున్నాను అంతే. ఇది ఏదైతే అనుకున్నానో ఈ సినిమా తీస్తే చాలరా బాబు, మనం దీన్ని ఎక్కువ కాంప్లికేట్ చేయకూడదు అని. మీరు చూస్తే టీజర్లో ఎక్కడ యాక్షన్ చూపించలేదు నేను. ట్రైలర్లో ఒక్కటే యాక్షన్ చూపించాను తప్పితే అది టీజర్లో నాకు అసలు యాక్షన్ చూపించలేదు. నాకు మేకింగ్ మీద నాకు కొంచెము లైక్ కాన్ఫిడెన్స్ అన్న, నేను అది తీసేస్తా అని. అందరూ నేను ఓకే వీడి ఎమోషన్స్ వీడి కథ ఇవన్నీ నా మీద కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ కంప్లైంట్స్ ఉన్నాయండి మామూలుగా మా ఇంట్లో వాళ్ళే చెప్తుంటారు. సో వాళ్ళు చెప్తుంటారు కదా ఇట్లా ఏదిరా ఇక్కడ కొంచెం బోర్ కొడుతుంటారు. బట్ ఓకే అమ్మా, నేను ఎక్కడ సినిమాలు తీయడమే తక్కువ అయిపోయింది. నేను ఏదో ఒక 5-6 సినిమాలు తీసింటే ఏదో నాకు కొంచెం ఇదని తెలిసేదని కాదు, కానీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి సార్. అంటే మనం నేను చేసే స్పీడ్కి అసలు ఈ పాటికి ఎన్ని సినిమాలు తీసిండాలో. సో హోప్ఫుల్లీ తీసి ఉండేవాళ్ళు అంటే అనుకోకుండా అట్లా. అవును సార్, అవును చాలా. మీరు బాంబే వెళ్ళారు. అవును సార్, బాంబేలో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రకరకాల కారణాలతో డిలే అయ్యింది. సో దానివల్ల అదొకటి ఉంది సార్ యాక్చువల్గా. సో అందుకే ఈసారి అయితే కొంచెం ఫాస్ట్గా తీద్దాం డిసైడ్ అయ్యాను సార్. నేను అనుకున్నా హోప్ఫుల్లీ. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో యాక్షన్ సీన్లతో సమానంగా ఎలివేషన్స్ ఉన్నాయి. రైట్ సార్. నాట్ ఓన్లీ హీరో, రైట్ విలన్లు 3 విలన్లకి కావచ్చు, హీరో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అక్కడికి షియారెడ్డి క్యారెక్టర్ కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. రైట్ సార్. 2 కూడా అసలు ఒక టాప్ యాంగిల్ సీన్ ఒకటి ఉంటుంది, హీరో నరుకుతున్నట్టు ఆ మీద ఉన్న క్లాత్ బ్లడ్ షెడ్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక హై ఇచ్చే సీన్లు. రైట్ సార్. అవైతే ఫస్ట్ నుంచే నాకు కొంచెం అంటే ఓకే ఈ ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అరే ఈ ఐడియాలో ఇలాగా అంటే 10 ఏళ్ళ ముందు బొంబాయిలో జరిగి తుఫాన్ గుర్తుందని ఒక కథ రాసుకుంటాం. అప్పుడే ఒక లైన్ రాసుకోవడము, లేకపోతే ఇలాగ క్లాత్ పడితే ఎలా ఉంటుంది, బ్లడ్ పడి అవన్నీ ఎందుకో మైండ్లో అక్కడ వచ్చేస్తాయి విజువల్. అది ఎలా తీసుకురావాలనేది పెద్ద టాస్క్. కానీ అలా ఇంకా వేరే క్యారెక్టర్స్ అంటారా, వేరే క్యారెక్టర్స్ బిల్డప్స్ ఇంటెన్షన్ కూడా చేయలేదు సార్. ఇంటెన్షన్ కాదు, అది అలా కుదిరిపోయింది కథ. ఎందుకంటే హీరో గారు లేనప్పుడు మిగతా కథ నడిపించాలంటే జెన్యూన్గా ఒక గ్రిప్పింగ్గా ఉండాలి, ఏదో ఒక సంథింగ్ యూ హ్యావ్ టు షో కదా. సో అందుకే రాసుకోవడము, మా ఎడిటర్తో చాలా డేస్ స్పెండ్ చేయడము, షూట్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంది, వర్కౌట్ అవ్వట్లేదు, దీనికి ప్రాసెస్ తీసుకుందామా, దీనికి ఇలా చేద్దామా అన్ని ఒక డిస్కషన్ పెట్టి వీ కైండ్ ఆఫ్ బిల్డ్ ఇట్ సార్. ఇంటాక్ట్గా చేస్తున్నాం అనమాట. అందుకని యూజువల్గా మనకేంటంటే స్టోరీ మధ్యలో ఎలివేషన్లు కానీ స్టోరీ మధ్యలో యాక్షన్ సీన్లు కానీ అనేది ఒక ఇన్నాళ్ళు వచ్చిన ట్రెడిషనల్ ప్రొఫార్మా.
బట్ ఇప్పుడు మీరు దాన్ని బ్రేక్ చేసి సార్ ఎలివేషన్లో యాక్షన్ సీన్ మధ్యలో ఒక స్టోరీ తీసుకొచ్చారు. అదే అర్థమైంది. అంటే మామూలుగా ఒకరోజు ఎట్లా మెసేజ్ కూడా చేశారు ఇలానే. అంటే సార్ నిజంగా చెప్తున్నా సార్, అంటే నేను నాకు ఎలివేషన్ సీన్స్ చేయాలి అని అట్లా ఇంటెన్షన్ ఎప్పుడు ఉండదు సార్. అంటే నేను పెద్ద ఫ్యాన్ జనరేషన్ కావాల్సిన అవే కదా సార్. అంటారు, మా అన్నయ్య ఉంటాడు వచ్చి, రే ఎలివేషన్స్ ఉన్నాయా, లేకపోతే అంతెందుకు సార్, నేను ఎవరు కలుస్తుంటా కదా చాలా మందిని, అదే ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ అంటే అలా అయిపోయింది సార్ ఎక్కడో. జెన్యూన్గా సినిమా ఎలివేషన్స్ ఉండాలి, ఇది ఒక ఫ్యాన్స్కి ఒక ఇప్పుడు అలా అయిపోయింది. అంటే మనం కూర్చోబెట్టి కొంచెం చెప్పడం అని ట్రై చేస్తే చంపేసేలా ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత మూడ్లో ఉంటారంటే జస్ట్ హీరో తాలూకా షేడ్ పడినా చాలు, అవునవును సార్, జస్ట్ ఫింగర్ ఇక్కడ హ్యాండ్ కనిపించినా చాలు, కరెక్ట్ అవును, వాళ్ళు విపరీతమైన కరెక్ట్. అందుకే ఈ సినిమాని అలా నేను జెన్యూన్గానే అలా ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకొచ్చా. ఈ సినిమాని ఒక ఆరా లాగా ఎక్కడ బయటకు రాకుండా, ఎవరు మీరు గమనించినంత వరకు ఎవరు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఇవ్వలేదు కదా, ఇవ్వనివ్వలేదు కూడా. ఓకే. సో అలాగే ఏ టెక్నీషియన్ కానీ ఏ యాక్టర్ని కానీ రిలీజ్ ముందు మాట్లాడకూడదు అని చెప్పి తాళం వేశారు. సో అదేం లేదు సార్, అదేంటంటే ఎక్కడో తెలియదు మాట్లాడేదా. అవునా కదా? అవునవును సార్, అవును. నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పేసాం, ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే ఏదో ఊరికి ఏదో మాట్లాడి ఏదో చెప్పి ఏదో డిబేట్ అయిపోయి ఆల్రెడీ ఉండే హైప్ అంటారు, మ్యాచ్ అవుతున్నామా లేదా అంటారు, అవన్నీ ఉంటాయి కదా, చాలా ఉంటాయి సార్ లెక్కలు. ఆ రోజులు పోయాయి సార్. అంటే ఒక సినిమా వదిలేస్తే వెళ్ళిపోద్ది అనేది కాదు, దాన్ని ఒకటి బిల్డ్ చేయడము ఇది ఎక్కువ ఉంది సార్ చాలా. దాన్ని బిల్డ్ చేయాలంటే ఇంటెన్షన్ కలిగి సినిమా తోపని అనకుండా కూడా ఎవరు మాట్లాడకపోవడం బెటర్ అంటున్నాం. అవును, ఎవరు అంటే ఓకే ఇదేదో ఆ రూమ్ లో ఏదో ఉంది అని చెప్పేసి అయిపోద్ది, ఏముందని చెప్తే మళ్ళీ అందరికి వీక్ అయిపోద్ది కదా. సో అందుకని ఐ థాట్ లెట్ us be calm. మనసు గుప్పిడి తెరిచేస్తే అంతే, ఎగ్జాక్ట్లీ. మూసినంత వరకు ఏదో ఉంది, సంథింగ్ చూడాలి. ఆ టైంలో వాళ్ళు చూసే ఆ గ్యాప్లో మన గుప్పడిలో ఉండేది మనం బిల్డ్ చేస్తూ ఉండాలి, ఎంత అయితే అంత క్రేజీగా. సో నేను పనిచేసిన ముగ్గురు హీరోస్లో శర్వా గారు కానీ, లైక్ ప్రభాస్ అన్న కూడా, కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా ట్రస్ట్ చేసేవాళ్ళు. లైక్ ఓకే వీడేదో చేస్తారనే నమ్మకం ఉంది, దాన్ని అక్కడి నుంచి మన డ్రైవ్ అలానే వెళ్తుంది సార్. ఇప్పుడు హీరోని ఎక్కడెక్కడ చూపించాలో అంటే ఏదో పర్ఫెక్ట్గా ఒక ఫార్ములా, స్టార్టింగ్లో సీన్ ఎలివేషన్, ఇంట్రోల్ బ్లాక్, ఇంట్రోల్ అవ్వగానే ఇక్కడ హై, ఇవన్నీ ఎంత ప్లాన్డ్గా పేర్చుకొచ్చారు మీరు? దీనికి చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? అదే సార్, బేసిక్ అగైన్ ఫస్ట్ రాసుకున్న డ్రాఫ్ట్లో వేరేలా ఉండిందిలేండి. డ్రాఫ్ట్ వేరేలా ఉండిందంటే అలా కాదు, కథ మార్చాను కాదు, కానీ ఇంట్రొడక్షన్ పెట్టాలి, ఇంటర్వెల్ పెట్టాలని లేదు. ఇంటర్వెల్లో హీరో రిపోర్ట్ చేయాలి అనేది ఐడియా ఉన్నింది ఎప్పుడు. ఇంటర్వెల్ బ్యాంక్ ముందు రిపోర్ట్ అవ్వాలనేది ఉన్నింది. బట్ ఏదైనా కూడా అట్లా ఊరికే నేను ఇంటర్వెల్ తీసుకొచ్చేస్తే నన్ను చంపేస్తారు ఆబ్వియస్లీ. పైగా అప్పుడు కూడా న్యూస్ వచ్చింది కదా, ఇలా కళ్యాణ్ గారు లేదు ఫస్ట్ హాఫ్లో ఉండరు, ఇంటర్వెల్ వస్తారు, తక్కువ ఉంటుంది అని చాలా. అవునవును సార్, మొదట సాంగ్స్ ఉండవని కూడా అన్నీ వచ్చాయి కాబట్టి. మొదట యాక్చువల్లీ సాంగ్స్ ప్లాన్ చేయలేదు కదా? లేదు సార్, ఎప్పుడు కూడా సాంగ్స్ అనేది ఇంటెన్షన్ ప్లాన్ ఏం చేయలేదు. అంటే ఇలాంటి స్టోరీస్లో ఊరికే స్పీడ్ బ్రేకర్లు అనిపిస్తాను. నాకు పర్సనల్గా ఇష్టమైన సాంగ్స్. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్ మిమ్మల్ని డ్రైవ్ చేశారు. లేనో ఫ్యానే కదా సార్. అంటే నేను అంటే మీరు ఇచ్చిన టీజర్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇచ్చిన జనాల్ని మిమ్మల్ని డ్రైవ్ చేశారు. అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అని ఇవన్నీ ఎక్కువ మీద ఫోకస్ చేశాను అనమాట, పాటల కన్నా కూడా. ఇంకా లైక్ అదేదైతే ఉందో, ఏదైతే మనం డ్రైవ్ అనుకున్నామో ఆ డ్రైవ్లో జెన్యూన్గా ఈ కథకి ఏం కావాలో అవే చెప్దామని వెళ్ళాను అనమాట. నేను ఎక్కువ దాన్ని ఏదో 4 సీన్స్ ఎక్స్ట్రా పెట్టడము అలా ఏం పెట్టి ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా పెట్టకూడదని ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యాను. అందులో ఫస్ట్ హాఫ్ ఏంటంటే జెన్యూన్గానే వి మేడ్ షూర్ దట్ టైట్గా ఉండాలి ఫస్ట్ హాఫ్ అని. ఎందుకంటే హీరో గారు ఉంటారు కాబట్టి ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా కథకి కరెక్ట్గా, అంటే కథ అంటే లైక్ హోల్ సెటప్ డిబేట్ అవ్వకుండా ప్రాపర్గా వెళ్ళాలని చాలా చూస్తే మీరు చాలా ప్యాక్డ్గా నీట్గా ఉంటుంది అంతే. అందుకని అలా అయింది సార్. కానీ ఇంకోటి ఈ థమన్ మ్యూజిక్, ఈ సౌండ్, ఈ హైపు, ఈ పిక్చరైజేషన్లో కనపడలేదు. కానీ అంటే అది గమనించండి, మళ్ళీ రెండోసారి మూడోసారి చూస్తే గమనిస్తారు. కానీ మీరు చేసిన సెట్ ప్రాపర్టీస్ కానీ, రైట్ సార్, ఆ పీరియాడిక్ అంబియన్స్ తీసుకురావడం కానీ, వాళ్ళ ఇల్లు కానీ లేకపోతే పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా రైట్ సార్, అవి చాలా వర్క్ చేశారు. బట్ ఇవన్నీ కూడా ఈ రెండింటి ముందు వెనకెళ్ళిపోయి. అంటే లేదు సార్, ఇంకా టైం సార్, అది ఫస్టే కదా సార్. మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తాం జనాన్ని, అప్పుడు ఇన్ని రోజులు ఏదో ఓజీ అన్నారు, ఏంటి సినిమా, ఇది ఉంటుందా, అది ఉంటుందా, వాడు ఉంటారా, వీళ్ళు ఉంటారా, అలా 100 క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మనం వీ కాంట్ టేక్ ఇట్ ఇమీడియట్లీ సార్. అంటే 1 year తర్వాత మన సడన్గా ఎవరు మన నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా రాగానే మనం ఫస్ట్ రియాక్షన్ కూడా మనకి అరే షాకింగ్ గానే ఏదో ఉంటుంది, అంటే ఇది ఎలా రియాక్ట్ అవ్వాలని. బట్ టైం తీసుకుంటుంది కదా మనకి. సో ఐ థాట్ ఈ సినిమా ప్రాసెస్ ఐ ఫీల్ ఓకే. నేను అనుకున్నాను ఓకే ఇది టక్కని చూడగానే ఇది అందరూ ఎక్కేసేయాలి, అంతా పక్కన పెట్టేసి మనం జెన్యూన్గా అదే చెప్దాం. జెన్యూన్గా కళ్యాణ్ గారిని వి థాట్ ఐ వాంట్ టు షో హిమ్
వెరీ నైస్లీ. అదే వెరీ బలంగా తీసుకున్న డెసిషన్ అనమాట. మిగతావన్నీ అంటారా మ్యూజిక్ ఇవన్నీ గ్రో అవుతుంది సార్. ఇవన్నీ ఏంటంటే ఈవెన్చువల్గా మణిరత్నం గారి సాంగ్ ఫస్ట్ అయినప్పుడు ఏంటబ్బా, రెహమాన్ గారి సాంగ్ ఫస్ట్ అయినప్పుడు ఏంటి పాట ఇలా ఉందనుకుంటాం, తర్వాత ఎక్కుతాయి. అంటే మరి అలా కంపారిజన్ కాదు కానీ నా ఉద్దేశం ఐ థింక్ ఇట్ విల్ గ్రో సార్ ఈ సినిమా. అదే నిన్న ప్రకాష్ రాజ్ గారి ఇల్లు ఆ సీన్లో బ్యాక్ డ్రాప్, రైట్ సార్, ఆ సెట్ ప్రాపర్టీస్ అన్ని చూస్తుంటే ప్రకాష్ గారు చేసిన వర్క్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చేసిన వర్క్ కూడా చాలా వర్క్ కనిపించింది, డీటెయిలింగ్ అనిపించింది. అలాగే భూమి పోర్ట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా అది అంటే ఇన్స్పిరేషన్ అంతే. మనకు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఒక 90s అంటే బాంబే అనేది చాలా సినిమాలు చూసాం మనం, చూడకపోవడానికి కొత్త విషయం కాదు అది. బట్ 1990sలో వెళ్ళాలి అంటే నాకు ఎందుకు ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా తీయాలి, ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో జెన్యున్గా ఒక బ్యాక్ అలా ఉండాలి అని చెప్పేసి ఆ లొకేషన్స్కి బాగా టైం తీసుకున్నాము. లెక్క పెట్టుకుంటే మనకి ఆ స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా సినిమా కనపడదు, కానీ పవన్ గారికి 2, 3, 4 గెటప్లు కూడా కనిపిస్తాయి. ఒక దాంట్లో బియర్డ్ ఉంది, ఒక దాంట్లో ఇలాగా కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. రైట్ సార్, అవును. అవన్నీ ముందు స్కెచెస్ చేయించారా? ఆ స్కెచెస్ అని కాదు సార్, బేసికల్గా టైం ల్యాప్స్ చేసుకున్నాం అనమాట. ఎప్పటి నుంచి అవుతుంది కదా, ఎప్పటి నుంచో డ్రాప్ అవుతున్నాం, ఇప్పుడు ఎత్తున 10 years లేదంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు పిల్లగాని ఎప్పుడు పాపను కానీ వింటాడు, అలాగని ఒక అన్ని రాసుకున్నాం అనమాట. రాసుకొని ఈ గెటప్కి ఇంత ఉండాలి, తక్కువ ఉండాలి, ఒక ప్రాపర్ ప్లాన్ జరిగింది. సో ఆ విషయంలో నా టీం అంతా కూడా లైక్ క్రేజీ అనమాట. అంటే నా ఏడీ టీం అంతా కూడా ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు. అవన్నీ కొంచెం బెల్ట్ ఎలా ఉండాలి, బెల్ట్కి ఏంటి ఉండాలి, ఎలాంటి నక్కలు ఉండాలి, షూస్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా టాటూ ఉండాలి, మళ్ళీ మెడలో ఒక బ్యాండ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ జెన్యూన్గా ప్లాన్ చేసిన థింగ్స్ అనమాట. అవన్నీ పే ఆఫ్ వస్తున్నాయి అనుకుంటున్నా. బట్ చూసిన వాళ్ళు హీరోయిన్ ట్రాక్ మధ్యలో ఏదైతే ఫస్ట్ హాఫ్ సెంటర్లో ఏదైతే అది ఇంకొంచెం ప్యాక్డ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే సార్, బేసికల్గా ఐడియా వాజ్ లైక్ ఇప్పుడు కూడా అంటే ఒక కథను ఆపి ఇంకో కథ చెప్తున్నాం కదా. సో ఆ కథలో ఎక్కువ ఎండల్ చేపు ఎక్కువ దాన్ని ప్రేమించేసి మెయిన్ కథను ఎక్కడ మిస్ అవుతాము అని ఒక బ్యాలెన్స్ ఉంది కదా సార్. అది ఓకే, డిస్కషన్స్ ఉండే బ్యాలెన్స్ సార్. ఇప్పుడు ఒకడేమో ఎక్కువ ఉండాలంటారు, ఒక తక్కువ ఉండాలి, ఇది కనెక్ట్ అవ్వలేదు అంటారు, ఇది కనెక్ట్ అవ్వలేకపోతాను అంటారు. అది ఎప్పుడు ఉండిందనమాట ఆ డిస్కషన్స్ అన్నీ. బట్ దాన్ని మీరు ఇంటర్వెల్ బ్యాంక్ తోటి అదే సార్, అదే ప్రాబ్లం సార్. ఇంటర్వెల్లో హై వచ్చేసరికి ఫస్ట్ హాఫ్కి 100%, 100 అని వేసారు జనాలు. ఇంటర్వెల్ ఐ థాట్ లైక్ ఎప్పుడు ఒక మాస్ సీన్ తీయాలి అని ఉన్నింది. సో అందుకని ఐ థాట్ ఆ ఇంటర్వెల్ మాత్రం ఖచ్చితంగా ఇలా కావాలి. లెంగ్త్ అంటే మీకు తెలియాలి ఫస్ట్ హాఫ్ ఎంత, సెకండ్ హాఫ్ ఎంత. అవును సార్. బట్ కంపేరిటివ్గా సెకండ్ హాఫ్ కొంచెం హెవీ అనిపించడానికి రీజన్ ఏమంటారు? అంటే హెవీ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం క్యారెక్టర్స్ని. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అంటే వేరే సినిమా కంపారిజన్ కాదు కానీ బ్యాక్డ్రాప్ పరంగా చూస్తే సార్ ఫస్ట్ హాఫ్ ఒక బ్యాక్డ్రాప్లో తీస్తాము, సెకండ్ హాఫ్ అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం అనమాట. భాష సినిమా చూస్తే ఫస్ట్ వరకు ఒక కథ అంతా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అనగానే కొత్త సెటప్, కొత్త లుక్, కొత్త వరల్డ్, అరే మళ్ళీ ఎంజాయ్, మళ్ళీ దానికి ఒక మిడ్ పాయింట్, దానికి ఒక క్లైమాక్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వచ్చి బయటికి రాగానే సినిమా క్లైమాక్స్. రెగ్యులర్ ఫార్ములా ఇప్పుడు కూడా వర్కౌట్ చాలా మంది తీసుకుంటారు. ఎప్పుడు కూడా స్ట్రైట్ నరేషన్ లీనర్కి వెళ్ళేటప్పుడు ఓకే ఇప్పుడు హీరో వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడరా అని దిగినప్పుడు కథలోకి ఎప్పుడు మనకి చాలా కష్టం సార్. అది కష్టం అంటే నేనేదో కష్టపడి నేనేదో ఎస్కేప్ అవుతున్నాను కాదు కానీ నా ఉద్దేశం లైక్ రాసుకుంటాం, మన సీన్స్ రాసుకుంటాం ప్రాపర్గా, అన్నీ చేయడం అన్నీ చేస్తాం, కానీ పైగా సాంగ్స్ ఉండవు. జెన్యూన్గానే సీన్ టు సీన్ బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్క చిన్న సాఫ్ట్ సీన్ వచ్చినా కూడా లాగ్ అనేస్తారు. పైగా ప్రీమియర్ షో లెవెల్ ఇంకా ఇది ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గొడవలు మా టీంలో సగం మంది ఫస్ట్ హాఫ్ బాగుందంటే సెకండ్ హాఫ్ బాగుందంటారు. ఇది వెరీ టఫ్ సార్. అది మేబీ సాటిస్ఫై అంటే సార్ అది అదే సార్. ఇంక నేను అంతా చూసుకున్నాం అంటే ఇదేమి. కళ్యాణ్ గారు చూసారా సినిమాని? చూసారు సార్. ఆయన ఒపీనియన్ ఏంటి? ఆయన నచ్చింది సార్ బాగా, ఈ లైక్ ఇట్. ఆయన ఇంకా వదిలేస్తారు సార్. ఓకే మీరు ఊపులో ఉన్నారు చేసుకోండి. చూసిన తర్వాత కాపీ అయిన తర్వాత చూడలేదు, మొత్తం కాపీ అయితే చూసారు సార్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్లో వదిలేస్తే మిగతా చూసాడు ఆయన. కరెక్షన్స్ ఏం చెప్పలే? కరెక్షన్ సజెషన్స్ చెప్పాడు యాక్చువల్. అంటే విచార్ లైక్ వి అడాప్ట్ చేశాను అనమాట. అంటే జెన్యున్గా అక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఎలా ఉంది, ఎలా ఉంది, నీకేమనిపిస్తుంది అంటారు అంతే. ఈ బిలీవ్డ్ సార్ అంతే. ఓకే వీడు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఒక ఊపులో ఉన్నారు అని నమ్మేశారు. బట్ యాక్చువల్గా నిన్న సాయంత్రం దాకా సినిమా స్క్రీన్ మీద పడేదాకా వచ్చిన డివివి హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్లో వాటిలో కూడా ఒక యూనివర్స్ చూపించబోతున్నారు మీది అంటూ అనే ఒక చిన్న ఫీల్ కలగజేశారు. తర్వాత బయట కూడా
సాహోలోని కొన్ని షార్ట్స్ జస్ట్ అట్ ఫ్లాష్ కట్స్ కింద పడతాయని ఒక టాక్ అనిపించింది. రైట్ సార్. బట్ లాస్ట్ మినిట్లో చాప్ చేశారని కూడా అది ఎంతవరకు అసలు ఇవన్నీ కరెక్ట్? చాప్ అంటే ఏం లేదు సార్, బేసికల్గా అనుకున్నాము చాలా చేస్తాం అది ఇదని, బట్ ఎక్కడో తెలియకుండా ఒక చిన్న డైవర్షన్స్ వద్దులే ఈ సినిమా వరకు, విల్ కీప్ ఇట్ దిస్ వే. అదేదో ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి, యూనివర్స్, అవన్నీ పక్కన పెట్టేస్తే జెన్యున్గానే ఐ థాట్ లైక్ యూనో ఒక అంటే జనరల్గా మనకి అనిపిస్తుంది కదా, ఓకే అరే మనం ఎక్కడ చూసాం రా ఇది, అరే మనకు తెలిసింది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది చూసారా. ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగా అనిపించింది నాకు ఎప్పుడు, అంటే ఐ లైక్ ఇట్ అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ మనము తీసుకురావాలనే ఇంటెన్షన్ ఉండింది. సో సడన్గా చూసే ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ అరే ఇది అదిరా, అరే ఇదిరా, ఇది మనకు తెలుసురా, మనం ఏదైనా ఒక రోడ్లో షూట్ చేస్తేనే చూసేవాడు హైదరాబాద్లో ఈ రోడ్లో నాకు తెలుసురా, ఇక్కడే మా ఇల్లు ఉండేది అంటే వాడి యూనివర్స్ అది యాక్చువల్గా. సో జనాల యూనివర్స్ని మనము ఓన్ చేసుకొని మన సినిమాలో పెట్టి వాళ్ళని లోపల లాగుతున్నాం మనం. సో మనం తీసి హైదరాబాద్లో చార్మినార్ చూపిస్తే మనకు తెలిసిన చార్మినార్ ఎలాగైతే మన యూనివర్స్ ఉందో, అలాగే నేను చేసిన సినిమా నాకు ఒక సెల్ఫిష్ రీజన్తో ఐ థాట్ ఒక చిన్న ఐ థాట్ లైక్ బాగుంటుంది అనేది ఒక ఇంటెన్షన్. బాగుండగా అసలు అనకూడదు కానీ ప్రభాస్ గారి షాట్ ఎక్కడ ఒక్కటి చిన్నది పడి ఉన్నా థియేటర్ అసలు బ్లాస్ట్ అయి పరిస్థితుంది. అదే అందుకే అన్నాను సార్ అక్కడ ఏమన్నానంటే ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ఇది కన్నా వర్కౌట్ అయ్యింది ఏమైనా కొంచెం అనిపించినా కూడా, అంటే ఏది అతిగా చేయకూడదు కాబట్టి కొంచెం ఇదైతే ఇది వర్కౌట్ అయితే దెన్ ఐ సీ సార్. అంటే ఇద్దరు నాకు చాలా ఇష్టం సార్. సో అందుకని హోప్ఫుల్లీ అది వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్, అది ఆ పాయింట్ అయితే. బట్ ఇవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నాం. పాప సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్, ఈ ఫాదర్ సన్ సెంటిమెంట్, నాకు ముగ్గురు కొడుకులు అని చెప్పి చెప్పాలి. రైట్ సార్. అవన్నీ సార్ అవన్నీ అంటే జనరల్గానే ఒక ఫాదర్ ఒక కొడుకు అవన్నీ ఉన్నిందనమాట ఫస్ట్ నుంచే. ఐ థాట్ లైక్ ఓకే ఒక కళ్యాణ్ వల్నరబుల్గా చేద్దామని అనుకున్నాను. ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అనగానే వెంటనే మళ్ళీ ఇతను ఎలా ఉంటాడు నార్మల్ లైఫ్లో ఉంటాడని చూపిస్తేనే తన ఆ వల్నరబుల్ రావాలి అనే ఉద్దేశంతోనే ఐ డిసైడెడ్ ఇది ఒక పాప ఉండాలి. ఇతను అప్పుడే తనకి ఒక చిన్న అటాచ్మెంట్స్ కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కానీ ఎంపతి క్రియేట్ అవ్వడానికి కానీ అలా ఎప్పటి నుంచో ఉన్నింది ఫస్ట్ నుంచే. తను బ్లెండ్ చేయడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఏదో బ్లడ్ షెడ్ చూపించే సడన్గా ఇతను వచ్చి చాలా కామ్గా. బట్ పోలీస్ స్టేషన్ సీన్ ఇవాళ టోటల్ సినిమాకే సార్ హైలైట్ అయిపోయింది. అవునవును సార్. అదే సెకండ్ డే షూట్ చేసాం అనుకుంటా. ఫస్ట్ డే సాంగ్ షూట్ చేసాము 1 day, తర్వాత వీ వెంట్ టు పోలీస్ స్టేషన్ సీన్. అదే మేము అంటే రాసుకున్నప్పుడే నేను ఇదేదో కొంచెం కరెక్ట్గా తీస్తే వర్కౌట్ అవుద్ది అని అనిపించింది. 7 pages రాసాను మొత్తం ఆ సీన్. 1 day షూట్ చేసాం. అరవింద్ సమేతలో త్రివిక్రమ్ గారు రాసిన రమేష్ ఎన్టీఆర్ గారు సీన్. అవును అక్కడే కూర్చొని ఫోన్ ద్వారా బాలిరెడ్డి అని పేరు ఇచ్చి, అది చాలా హైలైట్. అసలు అట్లాంటి కన్వర్సేషన్ త్రివిక్రమ్ గారు ఎక్స్ట్రానే రాస్తారు, ఇప్పుడనే కాదు అతడు అలాగా మళ్ళీ అలాంటి పవర్ఫుల్ సీన్ లాగా. అంటే నాకేమంటే బాగా ఫ్రీ ఫ్లో ఉంది అందులో. అవునవును ఆయన ఫుల్ ఇంకా దిగేశారు. అంటే ఫస్ట్ 2 షాట్లు తీశారు, తర్వాత ఆయనకు అలాంటివి ఇస్తే లైక్ కుమ్మేస్తారు ఆయన హోమ్ గ్రౌండ్ అది యాక్చువల్లీ. మనం జస్ట్ లైట్ చేయాలి అంతే. లైట్ చేస్తే ఇంకా హీల్ టేక్ కేర్ ఫ్రమ్ దేర్. జస్ట్ ఇగ్నైట్ చేస్తే చాలు. అంతే, ఇగ్నైట్ చేస్తే హీల్ అన్లీష్ అనమాట. అదైనా క్లైమాక్స్లో అయినా గన్స్ అవన్నీ ఇంకా హోమ్ టెరిటరీ అయింది. సార్ మీతో చాలాసేపు మాట్లాడాలి ఉంది కానీ సో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ కంటిన్యూ ఇంట్రెస్ట్. విల్ క్యాచ్ అప్ సార్ మళ్ళీ అయిన తర్వాత 1 week ఏంటి సార్ నెక్స్ట్? సరే అలాగే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటారు 2-3 years. ఏంటి నాన్నగారితో సినిమా? అవును సార్. తర్వాత మళ్ళీ హిందీ సినిమానా? అలా ఏం లేదు సార్, అలా అనుకోలేదు. నాకు ఫస్ట్ ఏంటంటే సార్ సినిమా తీయాలి సార్, అంటే కానీ మళ్ళీ గ్యాప్ వచ్చేలా ఉంది కదా. గ్యాప్ ఏముంది సార్, నాన్నగారు ప్యారడైజ్ నుంచి రావాలి వచ్చేసరికి ఓకే సార్. అది ఏప్రిల్ మే అయిపోద్ది అనుకుంటే వచ్చేసరికి ప్రెప్ సార్. మనకు టైం తీసుకుంటే దిగితే మనం కుమ్మేయడమే. సో ఫస్ట్ ఏంటంటే ఆ టైం మనకు దొరకడం మంచిదే. దీని నుంచి బయటకు వచ్చి ఒక 2-3 weeks అది ఆల్రెడీ రెడీగా ఉంది. సో అది ఇంకా టైం. పీపుల్స్ మీడియా సినిమా ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డ్యూ ఉన్నట్టుంది. విశ్వ సార్ కదా సార్? అవునవును సార్, అది ఉంది. అది చేయాలి సార్, అది వెంటనే అది స్టార్ట్ చేయాలి. అలా ఉన్నాయి సార్ కొన్ని. 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఆ ప్రాజెక్ట్కి. ఎవరు సార్? హీరోల పేర్లు కూడా నాకైతే వినపడలేదు సార్, చెప్పలేదు. నేను అట్లీస్ట్ తెలుసు అలా హీరోల డిస్కషన్ ఎప్పుడు రాలేదు. అంటే అయితే హిందీ సినిమా లేదు అంటే విజయ్ దేవరకొండ సినిమా నాకు వినిపించింది. నిజం తెలియాలి, మీదే తెలియాలి. అంటే విజయ్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. మనకేంటంటే అట్లేం లేదు సార్, ఇప్పుడు సినిమా చేయాలి ఆ టైంలో మనం అనుకునే కథకి వాళ్ళు సూట్ అయ్యి ప్రొడక్షన్ హౌస్ పడితే మోర్ దెన్ హ్యాపీ.
అసలు ఒక సినిమా స్టార్ట్ చేయాలి సార్, చేసేస్తే ఆ మూడ్లో వెళ్ళిపోవాలి సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సినిమాలు తీయండి. థ్యాంక్ యూ సార్. వన్ స్మాల్ రిక్వెస్ట్, రైట్ సార్, ఈ ఇంటర్వ్యూలో ఏమైనా డిలీట్ చేయాలంటే కనుక ఆన్ కెమెరా చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యన ప్రాబ్లం ఏమవుతుందంటే అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అది తీయండి ఇది తీయండి అన్నాం, తీసిన నేదో నా మిస్టేక్. అలా కాకుండా ఈసారి నుంచి నేను గెస్టులను అందరినీ కూడా ఆన్ కెమెరా అడిగి తెచ్చుకున్నాను. ఏదైనా ఇందులో డిలీట్ చేయాలంటే ఇప్పుడు చెప్పి నేను డిలీట్ చేస్తాను, నాకేం అభ్యంతరం, అలానా డిలీట్ చేయాలని చెప్పి డిలీట్ చేస్తాను. అది ఇక్కడి నుంచి ప్రతి గెస్ట్ని కూడా నాట్ ఓన్లీ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ నేను. ఓకే అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.